గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఎండీ సన్యాసి నాయుడు ప్రెస్ మీట్. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన షుగర్ ఫ్యాక్టరీ ఎండీ సిబ్బంది. తుఫాన్ అనంతరం ఈ నెలాఖరున రైతులకు చెరుకు కట్టింగ్ ఆర్డర్ ఇస్తామని, అప్పటి నుండి క్రషింగ్ కొనసాగుతుందని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ సన్యాసి నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గత సంవత్సరం 1,71,000 క్రషింగ్ జరిగిందని, చెరుకు సప్లై చేసిన రైతులకు 51 కోట్లు రైతులకు పేమెంట్స్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 44 కోట్లు చెరుకు రైతుల ఖాతాలో జమ చేశామని, ఇంకా 6 కోట్లు రైతులకు బాకీ ఉందని, దానికి గాను మొలాసిస్ షుగర్ కో జనరేషన్ నుంచి ఏపీ ట్రాన్స్కో నుండి కొంత అమౌంట్ రావాల్సి ఉందని, అతి త్వరలో మిగతా 6 కోట్లు చెరుకు రైతులకు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని షుగర్ ఫ్యాక్టరీ ఎండీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం 20,760 ఎకరాల చెరుకు పంట వేయగా సుమారు కారీసి 10,000 ఎకరాల చెరుకు సాగు చేస్తున్నారు. దాదాపు 12,000 మంది చెరుకు రైతుల దగ్గర నుండి, కొంత నాన్ లోకల్ చెరుకు రైతుల దగ్గర నుండి మొత్తం కలిపి 13,000 మంది రైతుల దగ్గర నుండి అగ్రిమెంట్ తీసుకున్నామన్నారు. ఈ సంవత్సరం 1,80,000 టన్నులు చెరుకు ఫ్యాక్టరీ దగ్గరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు రమారమి 1,70,000 వరకు గానుగాటు జరుగుతుందని షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. వచ్చే గానుగాటకి చెరుకు రైతులకు 15 రోజులకు ఒకసారి పేమెంట్ ఇవ్వడానికి ఫ్యాక్టరీ సన్నాహాలు చేస్తుందన్నారు. గవర్నమెంట్కి సివిల్ సప్లైకి షుగర్ కావాలి, మన ఫ్యాక్టరీ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి గవర్నమెంట్కు గోవాడ షుగర్ తీసుకురావాలని ప్రతిపాదన ఇచ్చి ఉన్నామని, ఫ్యాక్టరీకి 30 రోజుల్లో ముందుగా డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వ నాయకులు పూర్వవైభవం తీసుకురావాలని షుగర్ ఫ్యాక్టరీ ఎండీ సన్యాసి నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. 25 చెరుకు గానుగాటకు గాను ఈరోజు ఉదయం 25/12/2024 ఉదయం 9:30కు దైవజ్ఞులతో నిర్ణయించబడిన ముహూర్తానికి గానుగాడ ప్రారంభించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన కర్షక కార్మికులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గత సంవత్సరం 1,71,000 క్రష్ చేసాం. ఆ విధంగా క్రష్ చేసిన దానికి దాదాపు 50 కోట్లు రైతులకు పేమెంట్లు ఇవ్వాల్సి ఉండగా 44 కోట్లు ఇంతవరకు రైతులు వారి అకౌంట్లో డైరెక్ట్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాం. ఇంకా 6 కోట్లు బాకీ ఉంది. దానికి గాను మేము మొలాసిస్, షుగర్, కోజనరేషన్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఏపీ ట్రాన్స్కి వచ్చింది అని కూడా మనకు కొంత అమౌంట్స్ రావాల్సి ఉంది. మనం అతి త్వరలో ఆ మిగతా 6 కోట్లు కూడా రైతు సభ్యులకి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మనకు 2,760 ఎకరాల్లో పంట తోటలు, అదే 7,400 ఎకరాల్లో కారసి తోటలు వెరసి దాదాపు 10,000 ఎకరాల్లో చెరుకు పంట సాగుకి దాదాపు మా ఏరియాలో ఉన్న 12,000 మంది, బయట నాన్ మెంబర్స్ 1,000 మంది, 13,000 మంది రైతుల దగ్గర నుంచి మేము అగ్రిమెంట్ తీసుకోగా దాదాపు 1,80,000 టన్నులు దగ్గర ప్రమాణమే మాకు అగ్రిమెంట్కి వస్తుంది. దాంట్లో విత్తనం, మొక్కలకి, మిగతా ఇతరితర అంతా పోగా దాదాపు 1,50,000 నుంచి 1,70,000 వరకు మాకు గానుగాటికి లభ్యమవుతుందని చెప్పి మా క్షేత్రస్థాయిలో మేము ఎస్టిమేషన్స్ వేసి ఉన్నాం. వాతావరణం కొంచెం ఈ తుఫాన్లు రావడం ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ఇంకా వారం రోజుల దగ్గరలో ఈ తుఫాన్ అయిపోయిన వెంటనే గానుగాట కంటిన్యూ క్రషింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా మనకి రైతులకు ఇవ్వాల్సిన 6 కోట్లు, మెంబర్ వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాల్సిన దాదాపు 60-70 లక్షలు, అదేవిధంగా ఏదైతే ఉన్నాయో రైతులకు ఇవ్వాల్సిన, కార్మికులకు ఇవ్వాల్సిన శాలరీస్, రిటైర్డ్ కార్మికుల గ్రాట్యుటీ అన్నీ కూడా ఒకటి కూడా మేము ఇవ్వడానికి నేను ప్రభుత్వానికి కూడా కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోరడం జరిగింది. దానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఆ కృషి ఫలంగా మేము కూడా సహాయం అందుతుందని ఆశిస్తున్నాం. అది కాకుండా మా సొంత నిధులతో కూడా ఎక్కడైతే ఏదైతే అమ్మామో అవన్నీ కూడా మేము అందరినీ రిక్వెస్ట్ చేసి తెచ్చుకొని దాంతో కూడా ముందుగా రైతులకి ఫస్ట్ ప్రియారిటీ ఉంది, పేమెంట్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులకు ఏంటంటే ఫస్ట్ వచ్చే గానుగాటకు క్రష్ చేసిన దాంట్లో 15 రోజులకు ఒకసారి పేమెంట్ ఇవ్వండి. ఈ రెండు మా ఫస్ట్ టార్గెట్స్ అండి.
ఈ టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడానికి, రెండో టార్గెట్ ఫుల్ఫిల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కూడా రిక్వెస్ట్ పెట్టున్నాం. వాళ్ళకి గవర్నమెంట్కి షుగర్ కావాలి, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇవ్వడానికి. మన షుగర్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనమే ఇస్తున్నాం. మా దగ్గర షుగర్ తీసుకోండి, మాకు కొంచెం 30 రోజులు ముందుగా ఇవ్వండి అని చెప్పి మా రిక్వెస్ట్ పెట్టి ఉన్నాం. ఆ రిక్వెస్ట్ కూడా కన్సిడర్ అయితే రైతులకి 15 రోజులు పేమెంట్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పి డెఫినెట్గా దానికి సహాయ సహకారాల కోసం అందరూ తిరిగి అడుగుతున్నాను. దానికి అది వస్తుందంటే 15 రోజులు పేమెంట్ కూడా అవుతుంది. ఇంకా అతి త్వరలో ఈ 6 కోట్ల పాత బకాయిలు కూడా తీర్చడానికి నేను ఏర్పాట్లు చేస్తూ మా మేనేజ్మెంట్ తరఫున అన్ని చేస్తున్నాం. చేత సవ్యంగా ఉండి అందరూ సహాయ సహకార కార్మికులు, కర్షకులు మీ అందరి సహకారంతో ఫ్యాక్టరీ మరలా ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి చెంది పూర్వవైభవం రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. Please subscribe our channel AP Power News.